Garuda Kitchen World, exclusive stainless steel samanlu, wholesale and retail. Aziz Plaza in Hyderabad. వన్ ఆఫ్ ద కూలెస్ట్ శోభా శెట్టి. యా శోభ తింతో ఓన్లీ అమ్మాయిలో నాకు ఎవరితో నేను కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఓన్లీ ఎందుకు శోభ. మీ ఇద్దరికి ఎప్పుడు అంటే కొంచెం నాకేమైనా ఏదైనా ఒక వర్డ్ చిన్న ట్రిగర్ పాయింట్ ఏదైనా వర్డ్ అంటే నేను హర్ట్ అయిపోయి నాకు కోపం వస్తుంది యూజువల్గా. అది నేను తర్వాత రియలైజ్ అయినా. సో అప్పుడు షో ఆఫ్ అనడం కానీ తర్వాత ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఒక మాట అంటే నేను అది తీసుకోలేక సీరియస్ అయ్యేవాడిని. కానీ శోభ కూడా ఒక పాయింట్లో ఏమైపోయిందంటే, సో అమ్మాయిలకి అది అంతా ఎపిసోడ్లో రాలేదు కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే సో నాకు తెలుసు కాబట్టి మెడిసిన్ కానీ లేకపోతే హాట్ ప్యాక్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఒక న్యూట్రిషన్ పౌడర్ పంపించేవాళ్ళు బిగ్ బాస్ టీమ్ నుంచి బాగాలేనప్పుడు. సో అంటే వాళ్ళకి ప్రోటీన్ అండ్ సమ్ కార్బోహైడ్రేట్స్ అది మిక్స్ ఉన్నది. సో ఐ యూస్ టు మిక్స్ దట్ అండ్ గివ్. వాళ్ళు ఎవ్రీడే తీసుకుంటుండ్రా లేదా అని ఐ విల్ మేక్ షూర్. సో అట్లా ఒక పాయింట్లో అమ్మాయిలందరికీ నా మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ వచ్చిందనమాట. సో ఏదైనా చిన్న గొడవ జరిగినా అక్కడ వరకు ఉండేది తప్ప అది క్యారీ ఫార్వర్డ్ అయ్యేది కాదు. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ చూసుకుంటే సో నాకు అమ్మాయిలతోనైతే యాజ్ సచ్ అంత ప్రాబ్లం ఎప్పుడు లేదు హౌస్లో కూడా. అండ్ ఒక ఫోటో చూసిన నేను ఇంతకుముందే సోషల్ మీడియాలో, ఒక దసరా అప్పుడు నా సేవింగ్ అప్పుడు నేను నిలబడి ఉంటా, అటు నుంచి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఇట్లా నా చేయి పట్టుకొని ఉంటారు అనమాట. సో అంటే అంత కనెక్ట్ అయిపోయినా అనమాట ఆన్ ఏ ఫ్రెండ్లీ బేసిస్. యూజువల్గానే కనెక్ట్ అయిపోతావు, అది వేరే విషయం. ఇంకా యా కనెక్ట్ అంటే ఐ మీన్ ఆన్ ఏ ఫ్రెండ్లీ బేసిస్. నేను కూడా అదే చెప్పాను అబ్బా. నెక్స్ట్ షకీల్ అమ్మ వెరీ వెరీ జెన్యూన్, మంచి ప్యూర్ సోల్ అమ్మ. నాకు నన్ను కూడా చాలా లైక్ చేస్తుంది అమ్మ, మంచి మంచి మాటలు చెప్తుంది. అండ్ షీ లిటరల్లీ వన్ ఆఫ్ ద పర్సన్ హూ అండర్స్టూడ్ మీ వెరీ వెల్ అనిపించింది నాకంటే, నా ఎమోషన్ని కానీ నా పర్సనాలిటీని కానీ. సో మొన్న కూడా నేను ఎలిమినేట్ వచ్చిన తర్వాత మాట్లాడిన, ఈవెన్ మా ఫాదర్ మాట్లాడిన ఆవిడతోనే. ఎందుకంటే ఆవిడ బజ్ ఇంటర్వ్యూలో కూడా అసలైన ప్రిన్స్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి ఇట్లాంటి కొడుకుని కానీ అందుకని చాలా లైక్ వెరీ వెరీ పాజిటివ్ అనమాట. నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మున్నప్పుడు కూడా షీ సా అంటే హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ గర్ల్స్ కానీ లేకపోతే హౌ ఐ ట్రీట్ దెమ్ అని. సో నా పర్సనాలిటీ అంటే ఓన్లీ కోపం వస్తేనే రైజ్ అవుతా తప్ప మిగతా టైంలో ఎట్లుంటా. సో అదంతా ఆవిడ అబ్జర్వ్ చేసేది. సో నేనంటే చాలా ఇష్టం. అండ్ అందుకే అమ్మ అంటే అసలు ప్రతిదీ వచ్చి నాకు చెప్పేది, నువ్వు ఇట్లా అంటే ఇంత క్లియర్గా అనలైజ్ చేస్తుంది అని చెప్పేసి నాకు ఆవిడ. ఎందుకంటే షీఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లైఫ్ చాలా చూసింది, చాలా రకాల మనుషుల్ని కలిసింది కాబట్టి. సో ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ దానికి సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు అమ్మ. యాక్చువల్గా చెప్పాలంటే మంచి మంచి స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్లే బయటకు వచ్చేసారు ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ రతికాతో ఏం లేదు, జోకులు చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్ ఒరిజినల్ చెప్పాలంటే బయటికి ఎట్లా ప్రొజెక్ట్ అయింది ఏంటి అన్నది పక్కన పెడితే రతికాది షీఈ్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్. నాకు తన కళ్ళు చూసి అది అర్థమైపోయింది. అంటే తను ఏది చేస్తున్నా కూడా కొంచెం తను ఏదో కన్ఫ్యూజన్లో అట్లా చేస్తుంది కానీ చాలా ఇన్నోసెంట్, చాలా ఒక మంచి. తన ముందు బాగానే ఉంటావు, పక్కకు వచ్చినప్పుడు అంటే మాట్లాడతావు కదా అనిపించే పాయింట్స్ కూడా చెప్పేవాడిని. సో అనిపించే పాయింట్స్ అంటే ఒక పాయింట్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే తను చాలా ఇన్నోసెంట్ కానీ తను సంథింగ్ చేయడానికి ఏదైతే ట్రై చేస్తుందో కొన్ని అది నాకు నచ్చకపోయేది. సో హౌస్లో అది నేను మాట్లాడినా కానీ యాజ్ ఏ పర్సన్ నేను చెప్పాలంటే ఆన్ ఏ పర్సనల్ లెవెల్. సో షీఈ్ అ వెరీ ఇన్నోసెంట్ గర్ల్ అండ్ ఐ హోప్ షీ గెట్స్ ఆల్ ద సక్సెస్ షీ నీడ్స్. అంతే. గ్రేట్. నెక్స్ట్ కిరణ్ రాథోడ్. ఈవిడ ఉన్న రోజులు బాగా తమ్ముడు నువ్వు చాలా క్యూట్గా ఉంటావురా అది ఇది అని. సో మంచిగా ఉండేది. సో ఐ యూస్ టు హ్యావ్ ఏ గుడ్ బాండ్ బట్ వెరీ షార్ట్ స్పాన్ ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు ఆవిడతోని. అవును. నెక్స్ట్ అమర్, మీ ఫ్రెండ్ వచ్చాడు. యాక్చువల్లీ అమర్ది అంటే ఒకటి నేను క్లారిఫై చేయాలనుకున్నా. ఫస్ట్ నుంచి అమర్ వీడు ఫ్రెండ్స్ అనేదో నేను కలిసి కాదు నాకు అసలు బయటకు వెళ్ళక ముందు ఎవరు తెలియదు. సో అక్కడ అందరు స్ట్రేంజర్స్, వెళ్ళిన తర్వాత తెలిసింది. కానీ లోపల నేను అనేది సో వీళ్ళు ఫ్రెండ్స్ అని అట్లా సర్క్యులేట్ అయింది. కానీ సో నేను నార్మల్గా ప్రియాంక వీళ్ళతో మాట్లాడేటప్పుడు వాడు కూడా ఉండడం, సో నేను అందరితో మాట్లాడేది వీళ్ళతో ఉన్న ఎక్కువ కన్వర్జేషన్స్ ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ అట్లా కాబట్టి వచ్చింది. కానీ సో అందుకే అక్కడ ఈవెన్ నాకు ఎప్పుడు స్టాండ్ అయితే తీసుకోలే యాజ్ ఎ ఫ్రెండ్. కానీ నేను ఎప్పుడైతే ప్రియాంకని కెప్టెన్ చేసినో సో బయట నుంచి అందరూ నీ ఫ్రెండ్కి ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని వచ్చింది. కానీ ఈవెన్ జ్యూస్ పోషన్ టైంలో కానీ లేకపోతే గౌతమ్ని కెప్టెన్సీ నుంచి తీసేద్దామని లాస్ట్ వీక్లోనే వాళ్ళు మాట్లాడుకున్నారు.
సో అవన్నీ నాకు ఎక్కడ స్టాండ్ లేదు. సో నేను ఎప్పుడైతే నేను నాకొకళ్ళు స్టాండ్ తీసుకుంటే నేను వాళ్ళకి గివ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటా తప్ప, సో నార్మల్గా అందరికీ నేను అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో యాజ్ ఎ ఇండివిజువల్ గేమ్, అది ఒక ఇండివిజువల్ గేమర్గా, సో అది నేను ఫ్యాన్స్కి క్లియర్ అవుట్ చేద్దాం అనుకున్నా. అదర్వైజ్ లేదు, వాడు అసలు నాతో గొడవ పడేటోడే కాదు. సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్ హీఈస్ లైక్, వాడు కూడా కొంచెం ఇన్నోసెంటే, మేము మాట్లాడుకునేటోళ్ళం, జోకులు వేసుకునేటోళ్ళం అదంతా. సో గేమ్లో ఇది నేను జస్ట్ ఒకటి క్లారిఫై ఇద్దామని అనుకున్నాను అనమాట, అంతే. ప్రియాంక మటుకు బాగా సపోర్ట్ చేసావు కెప్టెన్ అవడానికి. చాలాసార్లు ఈవెన్ హెయిర్ కట్ టాస్క్ అప్పుడు హెయిర్ కట్ చేయించుకోకముందు తను ఒక్కతే వెళ్ళి కూర్చొని ఇక్కడ ఆలోచిస్తుంది, అంటే లైట్గా టీయర్స్ వస్తున్నాయి. నేను ఒక్కడనే వెళ్ళి కూర్చున్నా తన పక్కన. సో తను ఆలోచిస్తుంది, ఇవ్వాలా వద్దా, ఎట్లా ఏంటి, ఏమవుతుంది అని ఆలోచిస్తుంటే, సో నేను కొంచెం మోటివేట్ చేసిన, అంటే నువ్వు షార్ట్ హెయిర్లో కూడా బాగుంటావు అది ఇది అని చెప్పిన. అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అండ్ ఫస్ట్ నుంచి నాకు సిస్టర్ బాండ్ ఉంది తనతోనే. సో తను హ్యాపీ ఫీల్ అయింది. దెన్ ఎప్పుడైనా అయినా కూడా తను కంటెంట్ రావలేకపోయింది, కంటెంట్ రాయి కూడా ముందుకెళ్ళలేకపోయింది. దెన్ చాలాసార్లు అట్లా ఓడిపోతుంది. షీ యూస్ టు టెల్, అంటే ఎన్నిసార్లు ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, కెప్టెన్ అవ్వలేకపోతున్నా, హౌస్ మేట్ అవ్వలేదు ఏంటి అని చాలా బాధపడుతుండేది. సో నాకు ఎప్పుడైనా ఛాన్స్, అండ్ అప్పుడే దివాళీ వీక్లో ఇంకా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే తను వచ్చి నా కాళ్ళకి దండం పెడుతుంది. అది వచ్చింది ఒకటి క్లిప్, మీరు చూసుంటే. సో కాళ్ళకి దండం పెడితే నేను ఆశీర్వదిస్తాను తనకి. సో అంత లెవెల్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చినప్పుడు ఇంకా నాకు తనకి ఏదో ఒకటి చెయ్యాలి, అండ్ ఆ టైం వచ్చినప్పుడు ఇంకా తనకి స్టాండ్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. సో పాజిటివా నెగిటివా ఎవరేమనుకుంటారు అన్నది పక్కన పెట్టేసి నెగిటివ్గా ఎక్కువ తీసుకెళ్లారు కదా దాన్ని. అంటే అమర్ ఫ్యాన్స్ వాళ్ళు దాన్ని నెగిటివ్గా అనుకున్నారు, కానీ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అమర్కి సపోర్ట్ చేస్తూ ప్రియాంకది పడగొట్టుంటే అప్పుడు ప్రియాంక ఫ్యాన్స్ హట్ అయ్యేటోళ్ళు, చెల్లె అని చెప్పేసి అన్నాను. సో బిగ్ బాస్ హౌస్లో సమ్ టైమ్స్ ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, అంటే మనం 2 ఆప్షన్స్ ఇచ్చి 2 ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకు బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ ఓకే, నో రిగ్రెట్ అనమాట. ఐ వాజ్ ఓకే విత్ దట్. నాకు అర్థమైంది ఆ పాయింట్లో ఇట్లా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అందుకే నేను అమర్దీప్ ఏదైనా అన్న కూడా రిప్లై ఇచ్చిన, నా చెల్లిరా తను, నా పాయింట్స్ నేను చెప్పిన. సో నా చెల్లిరా తను, నేను నీకంటే నాకు 1% ఎక్కువనే ఎప్పుడు చెప్పేవాడిని కదా, నాకు ప్రియాంకనే ఎక్కువ అని ఓపెన్గా. సో నేను ఆ స్టాండ్ తీసుకున్నా ఇంకా ఆ టైంలో. ఓకే.